చేసినటువంటి శ్రీ తాహిర్ సార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాను. సభా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మారేపల్లి శ్రీనివాసులు గారికి, ముఖ్య అతిథిగా చేసిన గ్రామ నవ యువకుడు పేదల ఆశాజ్యోతి, 2 శతాబ్దాలు నిరంతర రాజకీయ పోరాటం చేసి గ్రామ పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఎన్నికైన నూతన సర్పంచ్ గౌరవనీయులు పెద్దలు సాయిరెడ్డి గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ ఆర్ రాజేశ్వర రెడ్డి గారికి, వార్డ్ మెంబర్ నరసింహులు గారికి, అదేవిధంగా విలేజ్ సెక్రటరీ శ్రీశైలం గారికి, వేదికపై ఉన్న పెద్దలు మరియు వేదిక ముందు ఉన్న గ్రామ పుర ప్రముఖులందరికీ, ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ముందే మన ప్రధాన ఉపాధ్యాయులు మన యొక్క గణతంత్ర దినోత్సవం స్వాతంత్రం అనంతరం గణతంత్రం ఏ విధంగా ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. నేను లోతుగా వెళ్ళదలుచుకోలేదు. అయితే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో భారత స్వాతంత్రం అనంతరం ఒక కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీకి, రాజ్యాంగ కమిటీకి, ముసాయిదా కమిటీకి మన ఆత్మీయుడు, దళిత బంధువు, అందరి యొక్క బడుగు బలహీన ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ రాజ్యాంగం రచించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ భారతదేశంలో మతం, కులం రహిత యొక్క నవ సమాజ నిర్మాణంలో భాగంగా ఈ యొక్క మత గ్రంథాలైన భగవద్గీత, అదేవిధంగా బైబిల్, ఖురాన్ కన్నా గొప్ప గ్రంథమది. కాబట్టి దాన్ని గౌరవించే బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి సగౌరవంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు యొక్క దూరదృష్టితోటి పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసి అందులో భాగంగా మన ఐఐటి కళాశాల నిర్మించడం వల్ల ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తంలో భారతీయులే అత్యధిక స్థానంలో CEO పోస్టులు ఉన్నారంటే అది గర్వకారణం. ఏదంటే మన యొక్క నాయకులు ఆ రోజు స్వతంత్రం అనంతరము రాజకీయంలో ఒక రాజకీయ ఎత్తుగడ లేచిన సందర్భంగా ఆ రోజు చేసిన ఆలోచనలే ఈరోజు మనం మూలంగా దేశంలో కాదు ప్రపంచంలో మూలంగా భారతీయులకు గొప్ప స్థానం ఉన్నదంటే వాళ్ళ కృషి ఫలితంగానే. అదే ఆశయాలకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక నేను ఇంకా ఎక్కువ కూడా రాజ్యాంగం గురించి చెప్పదలుచుకోలేదు. మన పాఠశాల సంబంధించిన విషయాలలో ముఖ్యంగా హెడ్ మాస్టర్ సార్ గారు అనేక విషయాలు మన సర్పంచ్ గారికి, తర్వాత వార్డు మెంబర్లకు కూడా చెప్పడం జరిగింది. అందులో కొన్ని విషయాలు నేను కూడా మీకు చెప్తున్నాను. మన కోడిగల్ ప్రాంతంలో విద్యార్థులు చూస్తే తరగతికి 1-2 ఉన్నారు. దయచేసి ఈ నూతన పాలక మండలి నేను ఒకటే తీర్మానం చేయాలనుకుంటున్నాను. మీరు చేయాలి. వచ్చే గ్రామ సభలో మన పాఠశాలకు, ఇదే పాఠశాలలో కోడిగల్ ప్రతి విద్యార్థి ఇక్కడికే వచ్చేసి హాజరు శాతం 100% చేయాల్సిందిగా తీర్మానించాలని చెప్పేసి సర్పంచ్ గారికి, వార్డు మెంబర్ గారికి, ఉప సర్పంచ్ గారికి అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే చాలా శాతం కోడిగల్లు ఏ క్లాస్లో చూసినా చాలా తక్కువ మంది ఉన్నారు. అయినా విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఇక్కడ చూస్తే గురుకులాలకు, అక్కడ రెసిడెన్షియల్ స్కూల్, అక్కడ ఆశ్రమ పాఠశాలకు వెళ్తున్నారు. అంతకన్నా ఎక్కువ బోధన ఇక్కడ చేస్తున్నాము. కాబట్టి దయచేసి మీరు ఈ తీర్మానం చేసేసి ప్రైవేటు బస్సు రాకుండా ఒక రాష్ట్రంలోనే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఏ విధంగా వినూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నారో అదేవిధంగా సాయిరెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ వినూత్నమైన కార్యక్రమం చేయాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఒక తీర్మానం చేయాలి. ప్రైవేట్ బస్సులు అనేది ఉండొద్దు అనేది ఒక తీర్మానం చేసేసి ఈ డబ్బులు ఊకే రావు అనేది సిద్ధాంతంతో ముందుకు చేసి, మీరు ఒకవేళ మీ పిల్లల్ని మా పాఠశాల వేస్తే ప్రధానోపాధ్యాయులు మారేపల్లి శ్రీనివాసరావు నాయకత్వంలో మేమందరం పనిచేసేసి మీ పిల్లల్ని తప్పకుండా ఐఐటి ఎట్లయినా IIIT తెచ్చారు గౌరవ ఎమ్మెల్యే గారు. కాబట్టి మనం IIITలో ఇంచుమించు ఎక్కువ శాతం విద్యార్థులను మేము పంపిస్తామని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఇంకో విషయం ఉంది. ఇక ఈడ ఎస్సీ
బీసీ ఎస్టీ ఈ 3 హాస్టల్స్ ఈ ఇక్కడ వెనక్కి ఉన్న ప్రాంతంలో దాని పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి కాబట్టి దయచేసి ఇది మంచిగా ఇంకో పట్టణ ప్రాంతానికి తీసుకెళ్ళేసి ఇక్కడ ఆ యొక్క హాస్టల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా నోట్ చేసుకొని మీరు తప్పకుండా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక మా పాఠశాలలో ఎక్కడో ఆంధ్ర ప్రాంతంలో గుంటూరు నల్గొండ ఉన్న ప్రాంతాలలో ఉన్న బిగ్ హెల్ప్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు మీ నాయకత్వంలో మాకు అనేక విషయాలలో మీరు అంటే ప్రైజెస్ కాదు మౌలిక వసతులకు సంబంధించిన విషయాలలో ఈ విద్యార్థులకు ప్రోత్సహించే విషయంలో మీరు ముందు ఉండాలని చెప్పేసి ఈ పాలక మండలిని కోరుకుంటున్నాను. అయితే ముఖ్యంగా మీ యొక్క నేను గమనించినాము ఇప్పుడున్న పాలక మండలి అందులో నవయువకులు ఉన్నారు. మీకున్న ఒక సోర్సెస్లో సిఆర్ఎస్ ఫండ్స్ అనే ద్వారా అయినా సరే ఎటువైనా సరే కొన్ని మంచి మంచి పాఠశాలకు అభివృద్ధి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంతకు ముందుగా నేను గతంలోనే గెలిచిన తర్వాత మన గౌరవ సర్పంచ్ గారికి నేను ఒకటే చెప్పినాను, మీ యొక్క అభివృద్ధి పనుల్లో 10% మా బడ్జెట్ మా పాఠశాలకి కేటాయించాలని చెప్పేసి కోరాను. దయచేసి పాలక మండలి అందరూ కూడా ఇదే విషయం చెప్తున్నాను. మీరు ఒకవేళ ఏ కార్యక్రమాలను నిర్ణయించుకున్నా సరే పాఠశాల కోడిగల్ పాఠశాల అనేది దృష్టి పెట్టండి. మేము మీ దృష్టిని మేము తప్పకుండా విజయం సాధించి పిల్లల యొక్క భవిష్యత్తులో గొప్ప వాళ్ళని చేస్తామని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఇంతకుముందుకు మన ఈ పాఠశాల నుంచే ఉపన్యాస పోటీలలో రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్ళా సర్పంచ్ యొక్క ఒక అభిప్రాయ ప్రకారం గతంలో కూడా చాలా చక్కగా ఈ పాఠశాలలోనే డాక్టర్లు, లాయర్లు వివిధ ఉన్నతమైన స్థానాల్లో వెళ్ళారు. అదే స్ఫూర్తితోటి ఇక నుంచి ఇప్పుడున్న స్ట్రెంత్ 250 దాటి మళ్ళీ 500, 600 స్ట్రెంత్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనకు ముఖ్యంగా ఇవన్నీ కూడా విషయాలు చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ నూతన పాలక మండలి ఉంది, నూతన సర్పంచ్ అందరూ కూడా నవయువకులు ఉన్నారు గ్రామంలో. ఇంతకు ముందుకు మళ్ళా వార్డు మెంబర్ నరసింహ చెప్పినట్లు మా అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. అందరితో సహాయ సహకారాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి మీ అందరి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. జై భారత్. శైలిలో ఉత్సాహంగా ప్రసంగించినటువంటి తాయర్ సార్కు మీ యొక్క కరతాళధ్వానంతో చప్పట్లు గట్టిగా కొట్టాలి విద్యార్థులు. థ్యాంక్ యూ తాయర్ సార్, మీరు చక్కగా ఉపన్యసించారు మరియు మన పాట పాడిన తర్వాత జరిగింది. ప్రైజ్ కానీ